ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఎస్సీ స్టడీ సర్కిల్లో బుధవారం సెమినార్ నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక పర్యావరణ సబ్ కమిటీ కన్వీనర్, పర్యావరణ ప్రేమికుడు ఆర్ శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేటి వరకు జరిగిన పర్యావరణ విధ్వంసంలో వ్యక్తిగతంగా తీసుకునే పర్యావరణ పరిరక్షణ చర్యలు ఏ మూలకు సరిపోవన్నారు. పర్యావరణ రక్షణకు ముఖ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే భావితరాలకు చక్కని ప్రకృతిని అందించిన వారమవుతామన్నారు. ప్రభుత్వాలు పర్యావరణ హితమైన సామాజిక అడవుల పెంపకం, సేంద్రియ వ్యవసాయంలో ప్రోత్సాహం, కాంక్రీట్ జంగిల్ను తగ్గించి పార్కులు, గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి కార్బన ఉద్గారాలు వెలువడని సైకిల్ లాంటివి ప్రయాణ సాధకాలకు ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ పేరిట ప్రజల నుండి వసూలు చేస్తున్న సొమ్ము కేవలం పర్యావరణాన్ని హితానికే ఉపయోగించాలన్నారు. వాయు జల కాలుష్యం జరిపే ఫ్యాక్టరీలపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు. మనం ముఖ్యంగా ఇంతకుముందు అన్ని టాపిక్లు మాట్లాడుకున్నాం. మరొక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఈ మన పండుగల్లో ఎంతో శాస్త్రీయత దాగి ఉన్నది. అంటే ప్రకృతితో మమేకమైనటువంటి మతమే హిందూ మతం. ఈ హిందూ మతంలో ఉన్నటువంటి పండుగలను కూడా మనము పర్యావరణాన్ని పాడయ్యే విధంగా చేసుకుంటూ, ముఖ్యంగా చూసుకుంటే మన వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాన్ని ఉపయోగించడం, ఇవి ఉపయోగించి వాటిని మళ్ళీ నదులలో నిమజ్జనం చేయడం వల్ల ఆ జీవజాలానికి మనకే కానీ ఎంత నష్టం వాటింటుందో మీకు చదువుకున్నవారు కాబట్టి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేము చిన్నప్పుడు చూసిన పండుగలలోనైతే ఏముండే అంటే చెరువు నుంచో కానీ లేదా ఎక్కడి నుంచో మట్టిని తీసుకొచ్చి ఆ మట్టితోని ప్రతిమను తయారు చేసి ఆ ప్రతిమని మళ్ళీ నదులలో అక్కడిక్కడ నిమజ్జనం చేసేవాళ్ళం కాదు. మా ఇంట్లోనైతే ఆ మట్టి విగ్రహాన్ని తెల్లవారే పూజలన్నీ పూర్తయిన తర్వాత ఇంటెక్క ఉన్న పెరట్లో, చిక్కుడు చెట్లలో కానీ అక్కడ పెట్టేస్తుంది. అంటే దీంట్లో ఎంత శాస్త్రీయత దాగినది మీరు చూడండి. చెరువులో ఉన్నటువంటి ఈ మట్టిలో కానీ దీంట్లో అనేక పోషకాలు, చెట్లకు అందేటటువంటి అనేక పోషకాలు ఉంటాయి. ఆ మట్టితోని మనం ఏం చేస్తున్నాం, విగ్రహాన్ని తయారు చేస్తున్నాం, దానికి పూజ చేస్తున్నాం. మళ్ళీ తీసుకుపోయి ఆ చెట్లలో పెట్టుకుంటే ఆ మట్టి కరిగిపోయి ఆ చెట్లకు అందుతుంది. దాంతో మనకు చక్కటి ఉత్పాదన వస్తుంది. ఇంత శాస్త్రీయత దాగినటువంటి పండుగల్ని కూడా ఈరోజు వింత పోగడల్లో పోయి డీజేలు పెట్టడం, విపరీతమైన నాయిస్ పొల్యూషన్. అదేవిధంగా బతుకమ్మ పూల పండుగ ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా లేనటువంటి చక్కటి సాంప్రదాయమైన పండుగ, దాన్ని కూడా ఈరోజు మనము డీజేలు అవి పెట్టేసి ప్లాస్టిక్ పూలు పెట్టి నాశనం చేసుకుంటున్నాం ఆ పండుగని. ఇవన్నీ ఈ పండుగల్ని కానీ మరియు మన సాంప్రదాయాలు కానీ ఇంత శాస్త్రీయంగా ఉన్నటువంటి ఈ ప్రకృతి పండుగల్ని నాశనం చేసుకొని పర్యావరణాన్ని మనం నాశనం చేసుకోవద్దు. భావితరాల చక్కటి ప్రకృతిని మనం అందించే విధంగా